ఎటువంటి లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైస్ జూలై 30న 1 డే ఆఫ్లైన్ క్లాస్. ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అంటారు. చాలామంది రైతుల గురించి, రైతుల కష్టాల గురించి వీడియోస్ చేస్తారు, లేకపోతే సినిమాలు తీస్తారు. కానీ రైతు అవ్వాలని ఎవరు అనుకోరు. ఈవెన్ రైతుల కొడుకులు, కూతుర్లు కూడా రైతులు అవ్వకూడదు అని అనుకుంటారు. కానీ ఒక యంగ్స్టర్, మనకి ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియో అనుకోవచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నేను ఒక ఫార్మర్ని అని గర్వంగా చెప్పుకుంటుంది. తను ఎవరో కాదు, నేత్ర గారు. ఈరోజు ఆవుల కోసం గడ్డి పెడుతున్నాం. అసలైతే ఫస్ట్ ఆ గడ్డి పెట్టుకొని ఆవులను తెచ్చుకోవాలి, కానీ మనకి ఎప్పుడు ఏదనిపిస్తుంది చేస్తాం కదా. తెలిసి చాలామంది గుర్తుపట్టుంటారు, రైతు బజార్లో చాలా ఫేమస్ నేత్ర గారు. అండ్ కొంచెం వీళ్ళ లవ్ స్టోరీ ద్వారా, వీళ్ళ పెళ్లి ద్వారా ఇంకాస్త ఫేమస్ అయ్యారు. పిలిచేద్దాం మరి వంశీ గారిని కూడా. లెట్స్ వెల్కమ్ వంశీ గారు ఆల్సో. పెళ్లి తర్వాత ఇప్పుడే కలిసాను కాబట్టి కంగ్రాచులేషన్స్ అండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారధి ఫార్మ్స్ గురించి ఎలా స్టార్ట్ అయింది ఈ ఆలోచన? ఈ వారధి ఫార్మ్స్ అనేది మీకు వచ్చిన థాట్ కాబట్టి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఫస్ట్ మేము ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకున్నాం ఫార్మింగ్ చేద్దామని. సేవ్ ఆర్గనైజేషన్కి వెళ్తే సికింద్రాబాద్లో వాళ్ళు చెప్పారు, ఇట్లా న్యాచురల్ ఫార్మర్స్ కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటారు ఫార్మింగ్ అంటే, మాకు ముందు ఒకతను ఇస్తా అన్నాడు ల్యాండ్. నేను ఎక్కడుంది శంకర్పల్లిలో ఇస్తామని అంటే, ఇంకా సరే మేము శంకర్పల్లిలో చేద్దాం అనుకుంటున్నామంటే ఇంకొక న్యాచురల్ ఫార్మర్ కాంటాక్ట్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు చూసినాం ఎట్లా అయింది, నేర్చుకోవచ్చు అని. 1-2 months చేసిన తర్వాత వాళ్ళు అన్నారనమాట, మీకు ఓకే అయితే ఇద్దరం కలిసి చేయొచ్చు అంటే. ఆ రైతు బజార్ వీడియోస్ అన్ని అవే. సో కలిసి చేసినాం. ఆ తర్వాత మాకెందుకు జీరో నుంచి స్టార్ట్ చేయాలనిపించింది. మేమే అక్కడ మేము చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ అంత ప్రాపర్గా ఫార్మింగ్ అంతా సెట్ చేసింది. అసలు బిగినింగ్ నుంచి కష్టాలు ఎట్లుంటాయి, మనం ఒక ల్యాండ్ తీసుకొని చేస్తే ఎట్లుంటాయని ఎక్స్పీరియన్స్ చేయబోతుంది. సో అందుకే అట్లా స్టార్ట్ అయింది వారధి ఫార్మ్స్. అంతే. సో మీరు ఇంత చక్కచక్కగా మాట్లాడతారు కదా, నేర్పియాలి కదా మాటలు కదా యూట్యూబ్లో. నాకన్నా ఎక్కువ వ్యూస్ తనకే వస్తుంది కదా, నిజంగానే ఇన్స్టాలో అంతే, అన్నీ అంతే. ఎందుకంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఇలా ఫార్మింగ్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, పిల్లలు తీసుకున్న ఫుడ్ కావచ్చు, చికెన్ బాయిలర్ చికెన్ కావచ్చు, ఇవన్నీ వీటి నుంచి వచ్చిన ఒక ఆలోచన ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఫుడ్ కాన్షియస్ మేము. ఓకే. కాకపోతే ఇప్పుడు మేము ఈ ఫీల్డ్లోకి వచ్చింది కూడా స్టోరీ టెల్లింగ్ అయినా, యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అయినా, అంటే టు మేక్ అదర్స్ లైఫ్ బెటర్, అంటే వాళ్ళకి కొంచెం ఈజ్ క్రియేట్ చేద్దామని వచ్చినాం. ఇది కూడా పెద్ద డిఫరెంట్ ఏం కాదు, ఫార్మింగ్ కూడా. అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజెస్ చేసుకుంటే లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అని చెప్దామని ట్రై చేస్తున్నాము. అండ్ నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా క్యారెట్లు, బీట్రూట్లు, ఈ కీరా, దోసకాయలు ఇవన్నీ ఎక్కువ ఉంటుండే ఇంట్లో. సో ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకురావడం డాడీ. కాకపోతే అప్పుడు అవన్నీ కెమికల్స్ వేసి పండిస్తున్నారు, అవి హెల్త్కి అంత మంచివి కాదు అని తెలియదు. నేత్ర లైఫ్లోకి వచ్చినాక క్లారిటీ వచ్చింది. అంటే మనం తినే క్యారెట్లు, బీట్రూట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువ తింటే ఎక్కువ మంచిది అనుకుంటాం. ఆకుకూరలు కూడా ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అనుకుంటాం. అవన్నీ ఆకుకూరలకి ఎక్కువ మందులు వేస్తారు, ఎక్కువ స్ప్రే చేస్తారు, పెస్టిసైడ్స్, అవన్నీ పురుగులు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అందుకోసము అది కాదు, మనము పురుగుల మందులు వేయకుండా పండించినవి తినాలి, అట్లే వేరే వాళ్ళకు కూడా ఆ ప్రోడక్ట్స్ అందించాలి అని ట్రై చేయడం వల్ల ఇట్లా వెబ్సైట్ లాంచ్ చేసి స్టోర్ కూడా ఓపెన్ చేసి. అండ్ వెబ్సైట్ కూడా చాలా మంచి సక్సెస్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేసిర్రా వెబ్సైట్ ఇంత మంచిగా సక్సెస్ అవుతుంది లాంచ్ చేసినప్పుడు? ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనకి జీరో ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి మీకు కూడా. సో ఎలా అనిపించింది ఆ వెబ్సైట్ లాంచ్ చేయగానే? అంటే నేనే కొంచెం జిద్దుగానిలాగా నా బర్త్డే రోజు లాంచ్ చేయాల్సిందే అని కూర్చున్నా. సో మాకు ప్రీపెయిడ్ ఆప్షన్ కూడా లేకుండే, సిఓడితో లాంచ్ చేసినాం. అంటుంది నేత్ర, నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది, ఒక్కరన్నా కొంటరా లేదా, మన వీడియో చూడడం వేరు, మన ప్రోడక్ట్ పర్చేస్ చేయడం వేరు, ఇన్ని లక్షలు పెట్టి డిజైనింగ్ చేపిస్తున్నాం, వెబ్సైట్ చేపిస్తున్నాం, సో అసలు ఓవర్ కొనకుంటే మన పరిస్థితి ఏంటి అని టెన్షన్ గానే ఒక వీడియో కూడా చేసింది ఆ రోజు. తర్వాత నేత్ర చేసినాక నేను కూడా ఒక వీడియో చేసి లాంచ్ అయింది అని చెప్పినాం. చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది, హ్యూజ్ హిట్ అయింది, ఎన్నో సేల్స్ వచ్చినాయి, రకరకాల ప్రోడక్ట్స్ అన్ని తీసుకున్నారు. అప్పుడు ఎక్కువ ప్రోడక్ట్స్ లేకుంటే కానీ ఎక్కువ రిటర్న్లు కూడా వచ్చినాయి క్యాష్ ఆన్ డెలివరీ వల్ల. అంటే మనకు అలవాటు కదా జనరల్ గర్ల్స్కి కూడా, మింత్రాలో, అమెజాన్లో ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఇంటికి రాగానే వద్దులే అనిపిస్తుంది, మైండ్ చేంజ్ చేసుకుంటారు. అందరూ ఒక 300-400 ఆర్డర్స్ రిటర్న్ వచ్చినాయి. మాకు వెళ్ళడానికి డెలివరీ ఛార్జెస్, మళ్ళీ రావడానికి డెలివరీ ఛార్జెస్ చేసి. ఏం ప్రోడక్ట్స్ ఉండే ఆ టైంలో మీ దగ్గర? హనీ ఒకటి ఉండే, బీ పోలెన్ ఒకటి ఉండే, ఇంకా పసుపు కూడా తర్వాత హనీ మెయిన్ ప్రోడక్ట్ ఉండే అండి. సో
సో అంటే ఇప్పుడు కొంచెం ప్రాఫిట్స్ వైపు వెళ్తున్నారా, స్టిల్ స్ట్రగ్లింగ్ లో ఉన్నారా? అంటే వచ్చినాయి ప్రాఫిట్స్, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎంత ఉంటుందండి మంత్లీ సంపాదన, ఎంత వస్తుంది ఈ ఫార్మింగ్ మీరు చెప్పండి. అంటే ఫార్మింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఫార్మింగ్ మీద వస్తున్నా అని చెప్పలేము మేము. ఓకే. ఎందుకంటే బిజినెసే ఉందండి మెయిన్ ఇప్పుడు. అంటే చిన్నగా ఇప్పుడు ఆ రైస్ అవన్నీ దానివల్లనే ఉంది మాకు ప్రాఫిట్ ఇప్పుడు. ఫార్మింగ్ నుంచి అయితే ఇంకేం జీరో. ప్రాపర్గా ఇక్కడైతే ఏమి మొన్న వీడియో చూశాను, మీరు అనుకుంటా డ్రిప్పింగ్ స్టార్ట్ అయింది అది అని వీడియో పెట్టారు. ఏం చేస్తున్నారు ఇందులో, ఏం పండిస్తున్నారు ఈ ల్యాండ్? ఇప్పుడు అన్ని మోస్ట్లీ ఇక్కడ అన్ని ఆకుకూరలు, ఈ మధ్యలో మాత్రం చిక్కుడు వేసినాం. ఈ చిక్కుడు మనకి ఎక్కడ దొరకదు, జున్ను చిక్కుడు అంటాం మా సైడ్. జున్ను చిక్కుడు, జున్ను చిక్కుడు దొడ్డు ఉంటాయి విత్తనాలు, పొట్టి ఉంటది. ఓకే. అది అవి ఇక్కడ దొరికాయని మొత్తం ఎక్కువ అవే వేసినాం. అటేమో ముల్లంగి, మెంతికూర, కొత్తిమీర, ఓకే, పాలకూర, తోటకూర, గోంగూర. సో ఇవి అమ్మడానికి సరిపోగా మన ఇంట్లో వాళ్ళకే సరిపోతాయి కదా, ఒక డౌట్. సో దాన్ని ఎలాగ బిగ్గర్ వేలో చెయ్యాలి అనుకుంటున్నాను. అంటే పెద్ద చేద్దామని ఉంది థాట్, కానీ ఫస్ట్ మనం పెద్ద పోతే బోల్తా పడతాం. కరెక్ట్. అంటే అంటారు కదా టేక్స్ ఇయర్స్ టు బిల్డ్ అన్ ఎంపైర్ అని, డెఫినెట్లీ అట్లా మేము జీరో నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మెల్లగా. సో ఇవైతే పండించిన తర్వాత అమ్మడానికి చూస్తున్నారు. ఓకే, సూపర్. సో సోర్స్ ఏది అంటే ఇక్కడ మళ్ళీ రైతు బజార్కి మళ్ళీ నేత్ర గారిని చూడొచ్చు రైతు బజార్లో? ఇంకా లేదు, రైతు బజార్ అయిపోయింది. అల్కాపూర్ లో ఒక 600 yards ప్లాట్ తీసుకున్నాం, ఓపెన్ ప్లాట్. అక్కడ చిన్న స్టోర్ కట్టించినాం ఒకటి 15x15 లో. ఇంకా ఇప్పటి నుంచి అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ పెడతాం, రైస్ అవన్నీ. ఇంకా మన కూరగాయలు కూడా అక్కడ. ఇంకా కొందరు ఆర్గానిక్ ఫార్మర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా ప్రొక్యూర్ చేసి అక్కడ అమ్ముతాం. మెయిన్ మోటో ఏంటి అంటే ఎంత పెద్దగా చేయాలనుకుంటున్నారు? లైక్ ఒక థాట్ ఉంటుంది కదా, ఇన్ని ఇయర్స్లో ఇంత రీచ్ అవ్వాలి అని. సో అలా ఏమైనా గోల్ అని అలా పెట్టుకున్నారా మీరు? మీరు చూడకండి, మీరే చెప్పండి. జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. ఫస్ట్ అయితే మేము స్టార్ట్ చేసింది మినిమం బేసిక్ రేట్స్కే ఇద్దాము అని, కానీ అట్లా కుదరతలేదు మాకున్న స్టాఫ్కి, మన డెలివరీ ఛార్జెస్కి. ఇప్పుడు ఆర్గానిక్ అనేది ఎక్కువ కదా, ఆల్మోస్ట్ మోస్ట్లీ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే ఆర్గానిక్. దాన్నే తక్కువలో అందిద్దామని ట్రై చేసినాం, కానీ మాతోని అది సక్సెస్ఫుల్గా కాలేదు. అందరు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, ఎందుకు అంత ఎక్కువ రేట్, ఎందుకు అంత ఎక్కువ రేట్. నిజంగానే ఉన్నాయి, మా వెబ్సైట్కి ఉన్న డెలివరీ ఛార్జెస్ అవన్నీ ఎక్కువనే అవుతున్నాయి. సో మెయిన్ మోటో ఏంటంటే వీలైనంత తక్కువ రేట్స్కి ఇవ్వాలి. ఇప్పుడు అల్కాపూర్ స్టోర్లో కూడా రైస్ అవన్నీ కూడా బేసిక్, ఇంకా మీకు బయట ఆర్గానిక్ స్టోర్లో దొరికే కన్నా చాలా తక్కువ రీజనబుల్ రేట్స్కే దొరుకుతాయని. సో మీరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక మాల్కి వెళ్తేనే మనం ఊరికే అలాగా ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ సింప్లీ వేస్ట్ ఆఫ్ మనీ. ఇప్పుడు పిజ్జా కొనుక్కుంటే మనం 700-800 దానికి బాధ కాదు, ఒక హనీ బాటిల్ కొనుక్కుంటే అమ్మ తేనెకి ఇంతనా 300కే దొరుకుతుంది కదా అనిపిస్తుంది. సో అలాగా మనం కొంచెం థాట్ ప్రాసెస్ ఇప్పుడు కూడా చేంజ్ అవుతుందా లేకపోతే ఇంకా అలానే? ఎందుకంటే 300 బాటిల్స్ వెనక్కి వచ్చాయంటే ఎంత లాస్ అని నేను ఎక్స్పెక్ట్ చేయగలను యాక్చువల్గా. ఫస్ట్ హెల్త్కి ఇవ్వాలి కదా, సో హెల్త్కి ఇవ్వకుండా అన్నిటికి ఇస్తున్నాం. మరి సినిమా చూస్తే రిలీఫ్ వస్తుంది, కొంచెం నవ్వుకొని రావచ్చు అని పోయి ఒక థియేటర్లో 1000 రూపీస్ అట్లా ఖర్చు పెట్టి వచ్చేస్తాం. ఒక హనీ బాటిల్ కొని 950 రూపీస్కో 1000 రూపీస్కో అది ఆల్మోస్ట్ నెలంతా వాడుకోవచ్చు కదా. నేచురల్ స్వీట్నర్ కదా అది. అంటే సినిమాలు చూడొద్దు అని చెప్తలేను, బట్ స్టిల్ దీనికి కూడా అప్పుడప్పుడు ఫుడ్ పై ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన పైన మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టే. సో ల్యాండ్ల పైన ఇన్వెస్ట్ చేస్తారు, ఎన్నో ప్రాపర్టీస్ కొంటారు, కానీ మన పైన మనం ఇన్వెస్ట్ చేసుకోవడం మర్చిపోతాం అనమాట. ఇదైతే నిజంగా మీరు చెప్పారు కాబట్టి జనాలకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది, వంశీ గారు చెప్పారంటే. సో యూజువల్గా వారధి ఫార్మ్స్ అనేది ఆ పేరు ఎలా వచ్చింది? హౌ డిడ్ యూ గెట్ దట్ వర్డ్? సో ఒకరోజు ఆలోచిస్తున్నాము, అది రిటర్న్ వస్తున్నాం వేరే ఫామ్ నుంచి, ఇంకా వద్దు మనమే చేసుకుందాం. రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో వంశీ ఏం పేరు పెడదాం మన దానికి, అప్పుడే నాకు ఇన్స్టా ఐడి క్రియేట్ చేసే బుద్ధి అయింది. చెప్పేదానంటే వారధి అని వచ్చింది వంశీకి, ఎందుకు వారధి అని పెడతాం. తను 2-3 సజెస్ట్ చేసింది. ఒకటి ఏమనుకున్నాం అంటే ఊర్జా అనుకున్నాం, కావాలంటే పెట్టుకోవచ్చు, ఆల్రెడీ ఉంది అది, అందుకే ఆల్రెడీ ఉంది అని వద్దనుకున్నాము. సో తర్వాత మనం ఏదన్నా బ్రిడ్జ్ లాగా ఉండాలి కదా పబ్లిక్ కి మనకు మధ్యలో, అండ్ ఒక రిథమ్ ఉండాలి పేరులో. వారధి అంటానే మనకు కొన్ని టైటిల్స్ మంచిగా అనిపిస్తాయి కదా, వారధి అని ఒక రిథమ్ ఉంది కదా అని అది ఫిక్స్ చేసినాం. తర్వాత తనకి ఏమంటారు కింద క్యాప్షన్ చెప్పింది అనమాట, బ్రిడ్జ్ టు యువర్ హెల్త్. వారధి అంటే బ్రిడ్జ్, అవును కరెక్ట్, వారధి టు యువర్ హెల్త్. సో మీ హెల్త్ కి మేమే బ్రిడ్జ్ అన్నమాట. ఏం కూరగాయలు ఉన్నాయమ్మా మీ దగ్గర? మెంతికూర, టమాటా, వంకాయలు. ఫస్ట్ దేంట్లోకైనా దిగితేనే అర్థమవుతుంది ఏంది అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఉంటాయా ఉండయా అని. సో అందుకే స్టార్ట్ చేసేసినాం చిన్నగా. పెద్దగా పెట్టుకుంటే మళ్ళీ ఏం అర్థం కదా, పిచ్చి పిచ్చి అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే
ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా ఫార్మింగ్ అంటే ఇలాగా అని, ఐడియా ఉందా మరి ఇప్పుడు ఓకే చేయగలము, ఒక వాస్ట్గా చేయగలం అని అనిపిస్తుందా? ఇంకా ఏం చేయొచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే మాకు ఇప్పుడు రైస్ పసుపు ఇచ్చే ఫార్మర్స్ కూడా మంచి ప్రాఫిట్స్ చేస్తున్నారు. వాళ్ళు అన్న రేట్కే కొంటున్నాం మేము, వాళ్ళేం తగ్గట్లేదు అసలు. ఈ రేట్కి చెప్తే మేము అంతకే ఇస్తాం, దానికన్నా తక్కువకి ఇయ్యము. వాళ్ళ దగ్గర 2-3 టన్నుల స్టాక్ ఉన్నా కూడా వాళ్ళు ఇట్లా తొందర పడతలేరు, ఏ రేట్కి వస్తే ఆ రేట్కి అమ్మేస్తామని. కరెక్ట్ రేట్ వస్తేనే అమ్ముతున్నారు, వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్ గురించి. సో న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రాఫిట్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ఎవరైతే ఫార్మర్స్ దగ్గర మీరు కొంటున్నారో వాళ్ళందరూ ఆర్గానిక్ ఫార్మింగే చేస్తారు అంటే మీరు వెళ్ళి చూడడము ఇవంతా జరిగిందా లేకపోతే? అవును, చాలా మందిని కలిసి రూల్ ఏంటంటే ఏ ఫార్మర్ దగ్గర తీసుకున్నా వాళ్ళని వెళ్ళి కలిసే తీసుకుంటాం ప్రోడక్ట్. సో నెల్లూరు, రాజమండ్రి, ఇంకెక్కడికి వెళ్ళాం, ఇంకా ఇటు నిర్మల్ సైడ్. ఓకే, సో అన్ని దగ్గరికి వెళ్ళాలి. అయితే ఫస్ట్ ఫార్మ్ ల్యాండ్ అన్నమాట మీరు స్టార్ట్ చేస్తున్నారు. అవును, బట్ స్టిల్ అంటే ఒక మంచి కాస్ట్ తో చేస్తున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ ఏ చేసినా దాంట్లో మనకు ప్రాఫిట్ ఉండాలి, లేకపోతే ముందుకెళ్ళాగా హెల్త్. కరెక్టే, అంటే మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతాం ఇప్పుడు ఇంత చేస్తూ లాస్ లో ఉండి. ఇప్పుడు అంటే సో మరి అర్థమైంది. సో యంగ్స్టర్స్ రావచ్చా మరి ఫార్మ్ ల్యాండ్స్ కొనుక్కొని ఫార్మింగ్ చేయొచ్చా? మీరు స్టార్ట్ చేశారు కాబట్టి అడుగుతున్నా, చాలా మందికి థాట్ ఉంది. ఫస్ట్ పెద్దగా పెట్టేసుకోకండి ఎవరైనా, నా సజెషన్ అయితే. అందరు ఫార్మర్స్ ఎవరు అడిగినా ఇదే చెప్తారు, చిన్నగా ఏదైనా మీ ఇంట్లో కొంచెం జాగుంటానో ఏదన్నా కొంచెం ట్రై చేసి మేము చేయగలము అంటే, ఎంత ఈజీ ఉన్నా అందరు చేయలేరు కదా, వాళ్ళకి సెట్ అయితే లేదో చూసుకొని చేస్తే బెటర్. ఎంత ఉంది ఇది మొత్తం ల్యాండ్? ఇది 4 acres ఉందండి. 4 acres. సో మరి దీనికి కూడా మీరు పే చేయాలి కదా, మీదేనా? అంటే లేదు, వేరే వాళ్ళది, గోపి రెడ్డి అని యూకేలో ఉంటారు. సో వాళ్ళది ఇది, అండ్ వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కువ శాతం కాబట్టి మా ల్యాండ్లో ఎప్పుడు పెస్టిసైడ్స్ వాడలేదు, చాలా మంచిగా చూసుకున్నాం. మీరు కూడా మంచి పర్పస్తో చేస్తున్నారు కదా, ఫ్రీగా చేసుకోండి, డబ్బులు ఏమొద్దు అన్నారు. ఒక వీడియో చేసిన ల్యాండ్ దొరకట్లేదు అని, దానికి రెస్పాండ్ అయ్యి ఇచ్చారు. అసలు సూపర్ కదా, ఎందుకంటే హైదరాబాద్ లో ఒక జాగా కొంచెం అవును, ఏదైనా పార్క్ చేస్తేనే కారు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటారు. జాక్పాట్ అంటే మంచి శకునం అనుకోవచ్చు కదా స్టార్ట్ చేయడం. ఇంకోటి మా కోసం రూమ్స్ కూడా కట్టిస్తున్నారు వర్కర్స్ కోసం. ఆల్రెడీ ఒక రూమ్ ఉంది, దాంట్లో వాళ్ళ వాచ్మెన్ ఉంటారు. సో మీరేం పెట్టుకోకండి ఖర్చులు, అసలు ఆ రూమ్స్ కూడా మేమే కట్టిస్తాము. 2 కంటైనర్ హౌస్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళు మా నుంచి, మీరు చెయ్యండి అదే చాలు అన్నట్టు. అండ్ మీరు అన్నట్టు ఫార్మింగ్ కూడా యూత్ చేయొచ్చా, స్టార్ట్ చేయొచ్చా అన్నారు కదా. అంటే కొన్ని రిస్కులు చేయరాదు లైఫ్లో, రానిది స్టార్ట్ చేయరాదు అంటారు కదా, తెలుసుకొని చేయండి అని. ఇప్పుడు డ్రైవింగ్ ఉంది, రానిదే నువ్వు కార్ ఎక్కి ఒక్కనే తీసుకొని పోతే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతావు. అట్లా పెద్ద రిస్కులు చేయరాదు, కానీ ఇట్లా ఫార్మింగ్ లాంటివి నువ్వు చిన్న ఒక 1 acre స్పేస్ ఏదైనా తీసుకొని వేసి కొందరు సలహాలు తీసుకుంటూ చేయొచ్చు. అండ్ మనకు ఎంత పండించినా తక్కువ పడుతుంది ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్. మందులు వేసిన అయితే దొరుకుతున్నాయి, కానీ మందులు వేయకుండా చాలా తక్కువ మంది పండిస్తున్నారు. సో యూత్ కూడా స్టార్ట్ చేయొచ్చు. చాలా కేర్ఫుల్ గా చేయాలేమో కదా, ఎప్పుడు పురుగు వస్తుందో తెలియదు, 1 night లోనే మొత్తం వెళ్ళిపోవచ్చు కూడా. సో ఎలా ఉంటున్నారంటే ఎవ్రీడే వస్తున్నారా మరి ఇక్కడికి వచ్చి చూసుకుంటున్నారా అంతా? కంపల్సరీ విజిట్ ఉంటుంది మాది. సో ఇక మొత్తం వర్షం పడి అంతా రోడ్లన్నీ బ్లాక్ అయితే అప్పుడు ఒక్కరోజు గ్యాప్ తీసుకుంటాం, కానీ లేకపోతే ఇప్పుడు మీరు చూస్తే చిక్కుడికి కూడా పురుగు వచ్చింది. ఇప్పుడు దానికి కూడా రెస్క్యూ వెతుక్కోవాలి మేము ఆ చిక్కుడు చెట్లకు. కాకపోతే హోల్స్ అనేటివి పురుగులు తినేస్తున్నాయి. సో అంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఖచ్చితంగా పురుగు అనేది వస్తుంది, తింటుంది. కెమికల్ ఫార్మింగ్లో ఏం చేస్తారు, మందుల షాప్కి పోతారు, మందులు తీసుకొచ్చి స్ప్రే చేసేస్తానే ఇక మంచిగా వస్తాయి పెద్ద పెద్ద ఆకులు. అయితే అట్లా చేయరాదు అని ఇట్లా చేస్తున్నాం. దీనివల్ల పెద్ద ఎఫెక్ట్స్ కూడా ఉండేవి. మనకు పురుగు తింటుందంటేనే అది మంచి ప్రోడక్ట్ అని అర్థం. సో దాన్ని మనం వచ్చే ఈల్డ్ తక్కువ ఉంటుంది, కానీ హెల్త్కి చాలా మంచిది. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏం చేస్తారు, పురుగు పడితే ఇప్పుడు ఆకులు కొంచెం హోల్స్ వస్తున్నాయి అవే అంటున్నారు కదా. అవును అవును. సో దాన్ని హెల్దీగా ఎలా కన్వర్ట్ చేస్తున్నారు? కొంచెం మొదట్లో వేపపిండి అది వేస్తుంటాం, ఇంకా నీమ్ ఆయిల్ స్ప్రే, నీమాస్త్రం అవి చేస్తుంటారు. సో ఉన్నాయి రెస్క్యూస్. సో మాకు రైస్ ఇచ్చే ఫార్మర్ కూడా నువ్వులు కూడా పండిస్తున్నారు కదా, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మేము రోజు వచ్చి మా సూపర్విజన్ ఉంటే మాత్రము దాంట్లో వచ్చిన దానికి 70-80% ఈల్డ్ వస్తుంది అని. సో ఇట్లా చీమలు కరుస్తుంటాయి ఫార్మింగ్లో. కానీ ఫార్మింగ్ చేసే వాళ్ళు అందరూ అయితే హ్యాపీగానే ఉన్నారు. మేము ఇప్పటివరకు కలిసిన వాళ్ళలో అందరూ వెరీ సాటిస్ఫైడ్ ఉన్నారా అండి? అంటే ఓన్లీ రైతులు పాత వాళ్ళు ఓల్డర్ జనరేషన్ కాకుండా మనలాగా ఇట్లా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇప్పుడు నెల్లూరులో కూడా ఒక ఫార్మర్ ఉన్నారు,
గర్ల్స్ కూడా వస్తున్నారు చాలా మంది. నాకు తెలిసిన ఫస్ట్ ఫార్మర్ అయితే మీరే. వెతుక్కుంటే ఆ ఇన్స్టాలో కూడా నేత్ర ఫార్మర్ అంటే చాలా మంచిగా అనిపించింది. సో నౌడేస్ గర్ల్స్ ఆల్సో షుడ్ కమ్ అవుట్ అండ్ డూ ఆల్ ద థింగ్స్ కదా. సో ఒక ఇన్స్పిరేషన్. అంటే తను ఎట్లా అంటే ఇప్పుడు తను సోషల్ మీడియాలో ఉంది, లేని వాళ్ళు కూడా ఉన్నారు, మనకు వాళ్ళ గురించి తెలియదు. బట్ షీ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. తనకు కూడా భయమే కదా కెమెరా ఫేస్ చేయాలంటే, ఎవరికైనా ఉంటుంది. కానీ ఫస్ట్ నుంచి అంటది నేను ప్రతిదీ చూపిస్తా. ఫార్మింగ్ కొత్త స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం వాళ్ళకి కూడా తెలియాలి. ఇట్లా 2 ఆవులు తెచ్చుకున్నాం, గడ్డి పెట్టినాం. మా డాడీ కూడా ఫోన్ చేసిండు మొన్న, మా మమ్మీ చెప్తుంది. మా డాడీకి కూడా గడ్డి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతుండ్రు, నేత్ర వీడియో చూసిండ్రంట. అంటే అక్కడ ఇచ్చినాం నంబర్ ఆల్రెడీ. అయితే కూడా మా త్రూ పర్చేజ్ చేద్దాము అని వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. ఆవులు కూడా ఉన్నాయి అని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారంట, తీసుకోండి మా దగ్గర ఆవులు ఉన్నాయి, మాతో అయితే లేదు. అట్లా అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంతే ఫస్ట్. సో నెక్స్ట్ దానికి వెళ్దాము. అక్కడ ఈరోజు ఆవుల కోసం గడ్డి పెడుతున్నాం. అసలైతే ఫస్ట్ ఆ గడ్డి పెట్టుకొని ఆవులను తెచ్చుకోవాలి, కానీ మనకి ఎప్పుడు ఏదనిపిస్తే అది చేస్తాం కదా. సో ఇక్కడైతే చక్కగా దేశీ ఆవులని కూడా పెంచుకుంటూ ఉన్నారు. సో యూజువల్గా ఈ నెయ్యి, పాలు ఇవి కూడా చాలా కల్తీ అయిపోతున్నాయి, అందరికీ తెలిసిన నిజాలే ఇవి. చాలా మంది ఆర్గానిక్ పాలు కూడా అంటున్నారు చాలా మంది డైరెక్ట్గా. సో ఏంటి అవన్నీ నిజమా, లేకపోతే ఎలాగా మీరు ఈ పాల దాంట్లో కూడా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఉండాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా వచ్చింది కాబట్టి మీకు ఆర్గానిక్ ఫుడ్ మీద, ఈ పాలు నెయ్యి అనే వాటి మీద కూడా కొంచెం. సో టీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, కానీ ఆ పాలు కొంచెం కల్తీ ఉంటున్నాయి. అంటే మనకు దొరికే A2 మిల్క్ అని అమ్ముతారు, అది A2 మిల్క్ ఉంటుంది, ఏముండదు. జెర్సీ ఆవుల పాలు, మామూలు పాలు కలిపేసి అమ్ముతారు, బర్రె పాలు కూడా కలిపేస్తారు. ఎందుకంటే మీరు వెళ్ళి చూసారు కాబట్టి అక్కడ మీకు ఒక ఐడియా వచ్చింది. మేము చాలా డైరీ ఫార్మ్స్ కూడా తిరిగినాము, అట్లా కూడా ఐడియా ఉంది. నాకు ఒక డైరీ ఫామ్ నచ్చింది. అయితే ఆ డైరీ ఫామ్ వల్ల ఒక హైదరాబాద్లో ఒక బ్రాండ్కి ఇస్తున్నారని తెలిసి ఆ బ్రాండ్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాం మిల్క్. A2 మిల్క్ అని మేము కూడా మోసపోయి తాగేస్తున్నాం. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంకో ఫామ్కి వెళ్ళినాం. అక్కడ వెళ్తే అక్కడ ఒక జెర్సీ ఆవు ఉంది. ఇది జెర్సీలా ఇది నాటులా లేదు, కొంచెం వేరే ఉందంటే అవునండి కొంచెం క్రాస్, కానీ మేము కలిపేసి ఇచ్చేస్తున్నాం అదే బ్రాండ్. మోసమే కదా. డైరీ బిజినెస్ వాళ్ళకి ఆప్షన్ ఉండలేదు. ఇప్పుడు డిమాండ్ ఉంటుంది, ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, కంపల్సరీ ఇవ్వాలి. ఏదో పాలు మనకు అర్థమే కాదు కదా, ఏదైనా కలిపేసి ఇచ్చేయచ్చు. అంటే ఒక పాలు పొద్దునే ఒక గ్లాస్ పాల గురించి మనం ఇంత ఆలోచించాలి, ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు. పాల గురించి ఇంకెక్కువ ఆలోచించాలి డెఫినెట్లీ, ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలకి వెరీ ఇంపార్టెంట్, బోన్స్ కావచ్చు, వాటికి కావచ్చు. అండ్ ఈవెన్ తేనె కూడా చాలా మంది పొద్దున ఇప్పుడు వేడి నీళ్ళల్లో తేనె వేసుకొని తాగుతారు, నిమ్మకాయ తేనె రసము, డేనే దాంతో స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటి తేనె మనకు మార్కెట్ లో షాప్లలో దొరుకుతుంది కదా, అది ఎప్పుడు ఒకటే కలర్ ఉంటది, ఒకటే థిక్నెస్ ఉంటది. అది మెషిన్లలో తయారు చేస్తే తప్ప అట్లా కాదు. ఎందుకంటే తేనె అనేది చెట్ల దగ్గర పెడతారు, బాక్సెస్ బీ బాక్సెస్ అని ఉంటాయి. అది ఫ్లవరింగ్ సోర్స్ ని బట్టి ఆ థిక్నెస్ మారుతుంది, కలర్ మారుతుంది, టేస్ట్ మారుతుంది. వాళ్ళు ఎట్లా మాకైతే మాకైతే అర్థమే కాదు. అంటే మనం మంచి మంచి బ్రాండ్స్ కొనుక్కుంటాం కదా, సో ఆ మంచి బ్రాండ్స్ తేనె అరే ఇంత ఫెంటాస్టిక్ ఉంది, ఇంత హెల్త్ మంచిది అని మనం టీలా కాఫీలో కూడా వేసుకొని తాగుతాం కదా తేనె. అది కూడా కరెక్ట్ కాదు. అంటే వేడి టీలో కాఫీలో వేసుకోరాదు, గోరువెచ్చని దాంట్లోనే వేసుకోవాలి, లేకపోతే దాని ప్రాపర్టీస్ అన్ని పోతాయి. అండ్ మేము అమ్మే తేనె కూడా చాలా మంది ఫారెస్ట్ అని అనుకొని కొనుక్కుంటున్నారు, కొనుక్కోకండి. మాదేమి ఫారెస్ట్ చెట్ల మీద నుంచి తీసి అది కాదు. బట్ నైస్, అంటే జెన్యూన్ గా ఉండడము అండ్ ఒక ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇస్తున్నాము, జెన్యూన్ గా ఉండడం అనేది వెరీ మస్ట్ అండ్ షుడ్ యాక్చువల్ గా. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసాము అబౌట్ హెల్దీ ఫుడ్ కావచ్చు, మొత్తం అన్నిటి గురించి. అండ్ ఇంకో 3-4 months తర్వాత వస్తే ఫ్లరిష్డ్ గా ఉంటుంది. ఇది 7 months ప్రెగ్నెంట్, అది 6 months ప్రెగ్నెంట్. అవునా? ఒక 2 months అవుతే ఇవి కూడా ఇంత. అప్పుడు జున్ను పాలు వస్తాయి. సో అప్పుడు చాలా మంది అసలు జున్ను పాలు అని అందరికి వాళ్ళు జున్ను పాలు ఉన్నాయంటే లేవండి ఇంక డెలివరీ కాలేదంటే, డెలివరీ అవసరం లేదండి మేమే ఇంటికి వచ్చి తీసుకుంటాం. ఆ డెలివరీ కావాలి. బయట వేరే వేరే పౌడర్లు వేసి జున్ను పాలు చేసి ఇచ్చేస్తుంటారు. అసలు జున్ను పాలు అంటే ఫస్ట్ డెలివరీ అయినాక 3 days మిల్క్ ని జున్ను పాలు అంటాం. సో ఈ ఛాలెంజెస్ లో కూడా నేను ఇంకో 2-3 చెప్తా. ఒంగోలు ఆవుల కోసం పోయినప్పుడు మాకు 2-3 మోసం చేయాలని కూడా చూసిండ్రు. నెల్లూరులో ఒకరు అరే ఇది ప్యూర్ ఒంగోలు అని ఎన్నెన్నో లక్షల పైసలు చెప్పిండ్రు దానికి. అండ్ మధ్యలో ఒక ఊరు నెమలిపూర్ అని, అక్కడ కూడా అడ్వాన్స్ తీసుకొని ఏదో ఫేక్ ఆవురు అమ్మేద్దామని చూసిండ్రు, అడ్వాన్స్ కూడా తిరిగి ఇయ్యలే మాకు. అట్లా ఎన్నో జరుగుతాయి. అంటే వీటికి రెండు కలిపి 1.25 lakhs. ఒకటే 165 అని చెప్పిండు ఒకతను, ఎక్కువ రేట్. ఇంకా ప్యూర్ ఒంగోలు ఇది అనుకుంటా.
అట్లా ఎంతో మోసపోతాము, అట్లా మోసపోకండి మాలాగా. అండ్ హనీ కూడా ఒక్కసారి ఇంటి కోసం తెచ్చుకున్నాము కొన్ని కేజీస్, అది ఇంత టేస్ట్ ఉంది ఇంత టేస్ట్ ఉంది అంటే వాళ్ళు శాంపుల్ వేరు ఇచ్చిండ్రు, తర్వాత మేము ఒక 5 kgs కావాలి అంటే అది మోసం చేసిండ్రు. అంటే చాలా ఈ మిల్క్ ఈజీగా మోసం చేయొచ్చు, కలిపేస్తే తెలియదు కదా, హనీ తెలియదు అండ్ ఎగ్స్ తెలియదు. ఎగ్స్ కూడా ఇప్పుడు తెల్ల గుడ్లకు బ్రౌన్ కలర్ వేసి అమ్మేస్తారు, సో నెయ్యి కూడా తెలియదు. ఇట్లా ఏదైతే మోసం చేయగలుగుతారో అవన్నీ మోసం చేసేస్తున్నారు. కొంచెం మనం కేర్ఫుల్ గా ఉండాలి. అందుకే మేము ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ అమ్మనికే ట్రై చేస్తున్నాము, జెన్యూన్ గా ఉండడానికే ట్రై చేస్తున్నాము. సో జెన్యూన్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, హెల్దీగా ఉండాలి అని చెప్పి ఒక గుడ్ కాస్ట్తో నేత్ర గారు అండ్ అలాగే వంశీ గారు స్టార్ట్ చేశారు వారధి ఫార్మ్స్. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మీరు వీడియోలో చూసినట్టే ఉంటారు, వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు, స్టార్టింగ్ నుంచి ట్రబుల్స్ ఫేస్ చేశారు. బట్ ఏదైనా జీరో నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు. బట్ ఈ జీరో ఒక హండ్రెడ్స్, సో మెనీ జీరోస్ షుడ్ యాడ్ ఆన్ టు 1 number అనిపి. వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.